The title for our message, the title for our discussion is Object of Cursing to Object of Blessing. ఈ దినం యొక్క శీర్షిక మనం ధ్యానించే వాక్యం యొక్క శీర్షిక Object of cursing to object of blessing. శాపం యొక్క గురి నుండి ఆశీర్వాదం యొక్క గురి వరకు. Verse 13, Zechariah chapter 8 verse 13, shall we all read together? జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. As you have been an object of యూదా cursing వారలారా, among the ఇశ్రాయేలు వారలారా, nations మీరు for అన్ని Judah జనులలో and ఎలాగ Israel, so శాపాస్పదమై will I ఉంటిరో, save you అలాగే మీరు and you will be ఆశీర్వాదాస్పదమైనట్టు blessing. నేను మిమ్మల్ని Do not be afraid but రక్షించును, let your భయపడక ధైర్యము hands be తెచ్చుకొనుడి. strong. See verse 13. 13వ వచనం చూడండి. You have been object of cursing among the nations. అన్య జనుల్లో మీరు శాపాస్పదమై ఉంటిరి. O Judah and Israel. ఓ యూదా వారలారా, ఇశ్రాయేలు So I వారలారా, will save you and I will be a blessing. నేను మిమ్మల్ని రక్షించి నేను మిమ్మల్ని ఆశీర్వాదాస్పదముగా చేసేదను. You have become an object of cursing to the nations. ఇంతవరకు దేశములకు మీరు శాపాస్పదముగా మీరు ఉంటిరి. I will make you a blessing. నేను మిమ్మల్ని ఆశీర్వాదాస్పదముగా చేసేదను. Our God is God of blessing. మన దేవుడు ఆశీర్వాదములు కుమ్మరించే దేవుడు. Genesis chapter 1 verse 28, when God made Adam and Eve, the word says the Lord blessed and said, be fruitful and fill the earth. ఆదికాండం 1:28వ వచనంలో దేవుడు ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత వారిని ఆశీర్వదించి మీరు ఫలించి విస్తరించుడి, భూలోకమంతటిని స్వతంత్రించుకుని అని ప్రభు వారిని ఆశీర్వదించాడు. So God is God of blessing. కనుక దేవుడు ఆశీర్వాదములు కుమ్మరించే దేవుడై He wants to give the blessing to the people. తన ప్రజలకు ఆయన ఆశీర్వాదమును అనుగ్రహించాలని కోరేవాడై ఉంటున్నాడు. But now we see that they become the object of cursing. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఇటువంటి ఆశీర్వాదం పొందినటువంటి వారు ఇప్పుడు శాపాస్పదముగా మారి ఉంటున్నారు. How the people of blessing become the object of cursing? ఆశీర్వాదము పొందినటువంటి వారు ఎలాగూ శాపాస్పదముగా మారి ఉంటున్నారో చూద్దాం. Adam and Eve become curse. ఆదాము అవ్వలు వారు శపించబడిన వారయ్యారు. Because of the disobedience to the word of God. దేవుని వాక్యానికి వారు చూపిన అవిధేయతను బట్టి. Because of that they were cursed. దానిని బట్టి అవిధేయతను బట్టి వారు శాపగ్రస్తులయ్యారు. Genesis 3 we see that they are cursed. ఆదికాండము 3వ అధ్యాయంలో చూస్తే వారు శపింపబడ్డారు. They are not only they are cursed, also the creation is cursed, the earth is cursed, the whole world is cursed because of their sin and disobedience. ఆదాము అవ్వలు చేసిన పాపమును బట్టి వారు శపింపబడుట మాత్రమే కాకుండా సర్వ సృష్టి అంతా కూడా వారి పాపమును బట్టి శాపగ్రస్తముగా మారింది. So you must understand the sin not only hurts me but it hurts around the people. The people around me also are hurt because of my one person's sin. గమనించండి, నేను చేసేటటువంటి పాపమును బట్టి నాకు మాత్రమే అది శాపమును తీసుకొని వచ్చటం మాత్రం కాదు, కానీ నా చుట్టూన్నటువంటి దాని అంతటిని కూడా అది ప్రభావం చేస్తుంది. అట్లు ఒక్క వ్యక్తి యొక్క పాపమును బట్టి ఈ సమస్తము కూడా శాపగ్రస్తముగా మారింది. My young people, note this, because of you do a small sin, your family is cursed and your church is cursed. గమనించండి యవన బిడ్డలారా, మీరు చేసేటటువంటి ఒక పాపమును బట్టి మీ కుటుంబం శపింపబడుతుంది, అదే సమయంలో సంఘానికి కూడా శాపం వస్తుంది. Because of Adam the whole creation was cursed. ఆదాము చేసిన పాపమును బట్టి సృష్టి అంతా కూడా శపింపబడింది. Paul writes in Romans chapter 8, the whole creation is groaning for the redemption. గమనించండి, పౌలు రోమా 8వ అధ్యాయంలో రాస్తాడు, సృష్టి అంతా కూడా విమోచన కొరకే మూలుగుచున్నది అని రాస్తున్నాడు. They are waiting for the redemption of the God children. దేవుని ప్రజల యొక్క, దేవుని బిడ్డల యొక్క, కుమారుల యొక్క విమోచన కొరకే సృష్టి అంతా కూడా మూలుగుచున్నది అని పౌలు రాశాడు. Curse came to the blessed people. ఆశీర్వదింపబడినటువంటి వారి మీద శాపము వచ్చింది. Since God is God of love, దేవుడు ప్రేమ స్వరూపమైన కారణాన్ని బట్టి, because he is the God of compassion, అంతేకాకుండా కనికరం గల దేవుడైన he కారణాన్ని wants to బట్టి redeem this cursed people as a blessed people. కనుక ఆయన శపించబడినటువంటి వారిని, ఆయన ప్రేమించి వారిని ఆశీర్వదింపబడినటువంటి వారిగా మార్చాలని ఆయన ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. He want to reveal that plan of blessing, reveal the plan of redemption, to reveal the plan of salvation. He chose a man called Abraham and through him he chose a nation called Israel. ఇటువంటి శాపములో ఉన్నటువంటి వారిని విడిపించడానికి, వారికి రక్షణ కలిగించడానికి, విమోచన కలిగించడానికి, ఆశీర్వాదం కలిగించడానికి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఆయన అబ్రహాము ఒక జాతిని ఏర్పరచుకున్నాడు, అది ఇశ్రాయేలు జాతి. Turn with me to Genesis chapter 12. దయచేసి ఆదికాండము 12వ అధ్యాయము తీయండి.
verse 2 and 3 shall we read all together. 12వ అధ్యాయము 2-3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. Genesis chapter 12 verse 2 and 3 all together. ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు అందరము కలిసి చదువుకుంటున్నాం. బిగ్గరగా. I will make you నిన్ను in గొప్ప a great జనముగా nation చేసి and I will నిన్ను bless you. ఆశీర్వదించి I will నీ make your నామమును name గొప్ప great చేయుదును. and you నీవు will be a ఆశీర్వాదముగా blessing. ఉందువు. I will bless నిన్ను those who bless ఆశీర్వదించు you వారిని and whoever ఆశీర్వదించెదను. curses you నిన్ను I will దూషించు curse. వారిని And శపించెదను. all people on భూమి యొక్క earth సమస్త will be వంశములు blessed నీ యందు through you. ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. So God revealed the plan of redemption. దేవుడు విమోచన యొక్క ప్రణాళికను బయలుపరిచాడు. I want to change your cursed situation to the blessed situation. నిన్ను శాపగ్రస్తమైనటువంటి నీ పరిస్థితిని మార్చి ఆశీర్వదింపబడినటువంటి పరిస్థితిగా నేను మార్చాలని కోరుచున్నాను. By blessing you, through you, the showers of blessing will go to the all nations. నిన్ను ఆశీర్వదించడం ద్వారాగా భూమి ప్రజలందరి మీద కూడా ఆశీర్వాదపు వర్షమును నేను కుమ్మరించదనని దేవుడు అబ్రహాముతో అన్నాడు. Through you I will bless all the nations. నీ ద్వారా సమస్త దేశములను నేను ఆశీర్వదించదను. As your sin hurts the others, also your blessing overflows to others. గమనించండి, నీ పాపమును బట్టి ఎలాగైతే వేరే వారికి కూడా ప్రభావము కీడు కలుగుతుందో అదే రీతిగా నీకు కలిగే ఆశీర్వాదము అది నీ నుండి ఇతరులకు ప్రవహించి ఇతరులకు మేలు కలుగజేస్తుంది. By seeing your blessing, the people know, oh, this person is blessed by God. So when I believe this God, I also will be blessed. నువ్వు ఆశీర్వదించబడ్డట్టు చూచి ఇతరులు నిన్ను గమనించిన వారే, ఇదిగో ఈయన ఆశీర్వదించబడ్డాడు కాబట్టి ఈయన నమ్మే దేవుని యందు నేను కూడా నేను నమ్మినప్పుడు నేను కూడా ఆశీర్వదించబడతానని ఇతరులు దేవుని యొక్క విశ్వాసములను కొరుస్తారు. God chose Israel to reveal his plan of salvation to the world. లోకమునకు తన యొక్క రక్షణ ప్రణాళికను బయలుపరచడానికి దేవుడు ఇశ్రాయేలు వంశమును ఏర్పరచుకున్నాడు. He chose Israel as light unto this world. ఈ లోకానికి ఇశ్రాయేలును వెలుగుగా దేవుడు ఏర్పరచుకొని ఉంటున్నాడు. Though they saw the wonderful miracles, wonderful blessings of the Lord, still the Israelites were disobeying to God, disobeying to the word of God. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూచినప్పటికీ దేవుడిచ్చినటువంటి వాక్యానికి దేవుని యొక్క ఆజ్ఞకు వారు లోబడకుండా అవిధేయులుగా జీవించారు. Since the Lord is Lord of love, since the Lord of blessing, he sent many prophets to warn them, to correct them so that they may come back to the blessing. దేవుడు ప్రేమ స్వరూపి అంటున్నాడు, కనికరము జాలిగల దేవుడై ఉంటున్న కారణాన్ని బట్టి పదే పదే అనేక ప్రవక్తలను వారు హెచ్చరించడానికి వారిని తిరిగి తన వరకు సమకూర్చుకోవడానికి దేవుడు వారిని పంపించి వారిని అలాగూ హెచ్చరించాడు. That's how even today God sends the God servants the word of God so that you may turn from your sin, turn from your mistake, come to the right path. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఈ దినాల్లో కూడా దేవుడు తన దాసులను తన వాక్యమును పంపి నువ్వు పాపము నుండి నీ యొక్క అవిధేయత నుండి మరలుకొని దేవుని వైపు రావాలని దేవుడు వీరందరినీ ఆయన పంపిస్తా ఉంటున్నాడు. If you open your ears, నీవు చెవులను తెరిచి చూసి విన్నప్పుడు, if you submit to the word of God, దేవుని వాక్యానికి లోబడి ఉన్నప్పుడు God changes your curse into blessing. దేవుడు నీ యొక్క శాపమును ఆశీర్వాదముగా మారుస్తాడు. Otherwise he warns you. లేని ఎడల ఆయన నిన్ను హెచ్చరిస్తాడు. How long you can sin against me? ఎంత కాలమును నాకు విరోధముగా పాపం చేస్తావు? How long you can go away from me? ఎంత కాలము నా నుండి దూరముగా వెళ్తావు? He will be keep on giving the rope. నీకు దేవుడు దీర్ఘ శాంతము వహించు నీకు ఎక్కువ కాలము సమయమునిస్తాడు. As long as you can go, he will be keep on giving the rope to go on and on. ఎంత కాలము నువ్వు దేవునికి అవిధేయుడుగా ఉంటావో అంత ఎక్కువ సమయం దేవుడు నీకు కృపలో ఇస్తూ ఉంటాడు. He will be keep on warning you. నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు ఆ సమయం అంతట్లో. Keep on giving the word of God to you. దేవుని వాక్యము నీకు పదే పదే జ్ఞాపకం చేస్తూ So ఉంటాడు. many prophets he has sent to Israelites. అట్లు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించడానికి కొరకై అనేక మంది ప్రవక్తలను పంపించాడు. So we can see many prophets warning in the prophets if you see in the Bible. బైబిల్లో మనం చూసినట్లయితే అనేక మంది ప్రవక్తలు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను అనేక సందర్భాల్లో వారిని హెచ్చరించి వారిని దేవుని వైపు మరలించడానికి I want ప్రయత్నించారు. to bring only one prophet who warned very clearly to the people of Israel. ఇశ్రాయేలు ప్రజలను ఎంతో తేటగా స్పష్టముగా హెచ్చరించినటువంటి ఒక్క ప్రవక్త మీ ముందుకు తీసుకొని రావాలని కోరుతున్నాను. Jeremiah chapter 25. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. Jeremiah chapter 25. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం. From verse 8 to 11 we will read alternatively. 8వ వచనం నుండి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. Jeremiah chapter 25. ఇర్మియా గ్రంథం 25 From verse 8 to 11 alternatively. 8వ వచనం నుండి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. Therefore the Lord Almighty says this, because you have not listened to my words, I will summon all the peoples of the north and my servant Nebuchadnezzar, king of Babylon, declares the Lord, and I will bring them against this land
and its inhabitants and against all the surrounding nations. I will completely destroy them and make them an object of horror and scorn and an everlasting ruin. Verse 10. సంతోష ఆనందములు, ఉల్లాస శబ్దము, పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరము, తిరుగులాట ధ్వనిని, దీప కాంతి వారిలో ఉండక చేసేదను. This whole country will become a desolate wasteland, and this nation will serve the king of Babylon 70 years. He gave very clear instruction. If you disobey, you will be destroyed. దేవుడు ఎంతో తేటగా స్పష్టంగా ఇక్కడ హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. మీరు అవిధేయులుగా జీవిస్తే, అవిధేయులై ఉంటే మీరు నాశనం అయిపోతారని దేవుడు హెచ్చరించాడు. Then he said, a king Nebuchadnezzar will come and will destroy, and he will take you as exile, as a slave to his country, and you will be there for 70 years. అంతేకాకుండా నెబుకద్నెజర్ రాజు వచ్చి ఆయనను మిమ్మల్ని చెరగా తన దేశంలోనికి తీసుకుని వెళ్తాడు. అక్కడ మీరు బానిసలుగా 70 సంవత్సరాలు ఉంటాడని స్పష్టమైనటువంటి హెచ్చరిక దేవుడు వారికి ఇచ్చాడు. The Lord is not only warning, also he gives a caution, and also he gives the blessing to us. అంతేకాకుండా దేవుడు హెచ్చరించువాడు మాత్రం కాకుండా, ఆయన మనల్ని గద్దించువాడు మాత్రం కాకుండా ఆశీర్వాదము కూడా ఇచ్చువాడు ఇచ్చినాడు. If you disobey, this is your punishment. ఇదిగో నువ్వు అవిధేయులుగా ఉంటే ఇదిగో దీని వలన కలిగే శిక్ష ఇది. If you obey, this is my blessing. నువ్వు లోబడి విధేయుడిగా ఉంటే దీని వలన వచ్చే ఆశీర్వాదం ఇది. He told Israelites, if you disobey, you will go as exile for 70 years. మీరు అవిధేయులుగా ఉన్నట్లయితే మీరు చెరలోనికి 70 సంవత్సరాలు వెళ్తారు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గద్దించాడు. But if you repent, ఒకవేళ మీరు పశ్చాత్తాపడి, if you come back to me, మారు మనసు పొంది నా దగ్గరికి మరలా వస్తే, you will be blessed. మీరు ఆశీర్వదించబడతారు. Jeremiah chapter 29. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. Jeremiah chapter 29. ఇర్మియా 29 From verse 10 to 14 shall we read alternatively. 10వ వచనం నుండి 14వ వచనం వరకు మార్చి చదువుకుందాం. This is what the Lord says, when 70 years are completed for Babylon, I will come to you and fulfill my gracious promise to bring you back to this place. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. Then you will call upon me and come and pray to me, and I will listen to you. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. I will be found by you, declares the Lord, and will bring you back from captivity. I will gather you from all the nations and places where I have banished you, declares the Lord, and will bring you back to the place from which I carried you into exile. Lord gave wonderfully, very clearly the instructions to people of God. దేవుని ప్రజలకు దేవుడు ఎంతో స్పష్టమైనటువంటి తేటగా సూచనలు ఇచ్చాడు. But they disobeyed. అయినను వారు అవిధేయులయ్యారు. Babylon king, the Nebuchadnezzar came. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ వచ్చాడు. They destroyed the temple. వారు దేవాలయమును కూలగొట్టారు. They destroyed the city. యెరూషలేము పట్టణాన్ని పాడు చేశారు. They took the people as captive to Babylon. వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలను బబులోనుకు చెరగా కొనిపోయారు. 70 years they were in Babylon. 70 సంవత్సరాలు బబులోనులో వారు బానిసలుగా ఉంటొచ్చారు. 70 years was over. 70 సంవత్సరాలు అయిపోయాయి. Lord's word will fulfill. దేవుని వాక్యం అది నెరవేర్చబడుతుంది. When God gives a promise, you patiently wait, it will be fulfilled. దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఓపికతో సహనంతో దాని కొరకే కనిపెట్టు, దేవుడు తన సమయంలో దాన్ని నెరవేరుస్తాడు. His promises are A and amen. ఆయన యొక్క వాగ్దానములు అవును ఆమేన్ అన్నట్లుగానే ఉన్నాయి. Never doubt the word of God. దేవుని వాక్యాన్ని ఎన్నడూ అనుమానించకూడదు. Never discouraged from the promise of God. Ayo, this has not happened in my life. Never. Don't do. God will do according to his own time. గమనించండి, దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చలేదే అని ఎన్నడూ నిరాశపడవద్దు. దేవుడు తన సొంత సమయంలో తన సొంత ప్రణాళిక చొప్పున తన వాగ్దానాలను నెరవేర్చువాడు. He will never leave you nor forsake you. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు ఎడబాయడు. So according to the word of God, 70 years the people were in exile. దేవుని వాక్యానుసారంగా ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు వారు బబులోను చెరలో ఉన్నారు. After 70 years, 70 సంవత్సరాలు గతించిన God's తర్వాత word came to existence. దేవుని వాక్యము మరలా అది నెరవేర్పు అయినది. 2nd Chronicle chapter 36. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం. 2nd Chronicle chapter 36. దినవృత్తాంతములు రెండవ గ్రంథము 36వ అధ్యాయం. Verse 22 and 23 shall we all read together. 36వ అధ్యాయము
22, 23 వచనాలు అందరము కలిసి చదువుకుంటున్నాము. In the first year of Cyrus, king of పారసీక Persia, దేశపు in రాజైన order to కోరెషు fulfill the word of the ఏలుబడి Lord మొదటి spoken by సంవత్సరమున Jeremiah, యిర్మీయా the ద్వారా Lord moved పలుకబడ్డ the heart తన of Cyrus, వాక్యమును the king of నెరవేర్చుటకు Persia, యెహోవా to make a పారసీక proclamation రాజైనటువంటి throughout కోరెషు Israel మనసును and to put it in ప్రేరేపింపగా writing. అతడు This is తన what the Cyrus, king రాజ్యమందంతటా of Persia చాటించి says, the Lord, the God of heaven, ప్రాతమూలముగా has given ఇట్లు me all ప్రకటన the kingdom చేయించెను. of earth, పారసీక and he has రాజైన appointed me to build a కోరెషు temple for him ఆజ్ఞాపించినది at మనకు Jerusalem in ఆకాశమందలి Judah. దేవుడైన Any one of యెహోవా these people among you, లోకమందున్న సకల may the జనులను Lord his నా God be వశము with చేసి him and యూదా let him వంశమందున్న go on. యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చిన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరి వచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక. After 70 years, he encouraged the king to send the people back to Jerusalem. 70 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత దేవుడు రాజును ప్రేరేపించి తన ప్రజలను తన దేశంలోనికి వారి దేశంలోనికి తిరిగి పంపించడానికి దేవుడే జోక్యం కలిగించుకున్నాడు. Cyrus, the king of Persia, he told the people, you go and build the temple at Jerusalem. పారసీకుల రాజైనటువంటి కోరెషు ఆయన ఇశ్రాయేల్ ప్రజలతో అన్నాడు, మీరు యెరూషలేముకు వెళ్ళి యెరూషలేములో దేవుని కొరకై మందిరాన్ని నిర్మించండి అని అన్నాడు. After 70 years, the people from Babylon, they came to Jerusalem. 70 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత బబులోను నుండి ఇశ్రాయేల్ ప్రజలు తిరిగి వారు స్వదేశానికి వచ్చారు. After coming 70 years, they settled in their own town and their own places. వారు వచ్చిన తర్వాత 7 నెలల్లో వారు తమ సొంత దేశ పట్టణాల్లో గ్రామాల్లో వారు అక్కడ స్థిరపడిపోయారు. After settling, అక్కడ స్థిరపడిపోయిన తర్వాత after 7 months, 7 నెలలు అయిపోయిన తర్వాత they built the altar. అక్కడ బలిపీఠమును నిర్మించారు. Ezra chapter 3, ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం verse 1 onwards, we'll see they built the altar. ఎజ్రా 3వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ వారు బలిపీఠమును కట్టారు. And they sacrificed. అక్కడ బలులు అర్పించారు. And they started celebrating the feast of tabernacle. అక్కడ పర్ణశాలల పండుగను వారు ఆచరించడం So ఆరంభించారు. first thing they did is the altar was built. మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు చేసిన కార్యం ఏంటంటే దేవుని కొరకైనటువంటి ఒక బలిపీఠమును అక్కడ వారు నిర్మించారు. So if you want to be a blessing, your altar must be altered first. నీవు ఆశీర్వాదము పొందాలి అంటే నీ యొక్క బలిపీఠము అది మొట్టమొదటిగా సరి చేయబడాలి. If it has broken, you have to build it. అది ఒకవేళ కూలిపోయి శిథిలముగా ఉన్నట్లయితే దాన్ని తిరిగి నువ్వు నిర్మించాలి. If it is in disorder, you have to alter it to become order. అది అక్రమముగా ఉన్నట్లయితే దాన్ని క్రమపరిచి దాన్ని సరి చేయాలి. What is the altar in your life? నీ జీవితంలో ఉన్నటువంటి బలిపీఠం ఏంటి? In your personal spiritual life. నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి బలిపీఠం ఏంటి? Quiet time of reading the word of God, the very precious word. దేవుని వాక్యము అమూల్యమైనటువంటి దేవుని వాక్యాన్ని మౌన ధ్యాన సమయంలో ధ్యానించడము. Your family prayer. మీ యొక్క కుటుంబ ప్రార్థనలు. I do not know if I ask you to raise how many of you have the family prayer daily. I will tell you 90% are not having the family prayer in our assemblies. That is the statistic. మీరు ఎంతమంది క్రమముగా మీరు కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారు అని ఒకవేళ అన్నట్లయితే 90% వరకు కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. I am not telling just like that. I did a statistics in Bangalore. With that statistics I am telling you, because at least I am thankful they were honest enough to tell me, no brother, we are not having family prayer. నేను ఏదో అలాగ చెప్పట్లేదు కానీ దీన్ని పరిశోధించాను, లెక్కలు చూశాను. తర్వాత మా సంఘంలో నేను బెంగళూరులో చూశాను, వారు చెప్పారు 90% మంది యథార్థంగా వారు ఒప్పుకున్నారు వారు కుటుంబ ప్రార్థన క్రమముగా లేకుండా ఉన్నది అని. I do not know El Shaddai house of worship. ఎల్ షదాయ్ ప్రార్థన మందిరంలో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో నాకు How తెలియదు. many of you are not having the family prayer? I do not know. ఎంతమంది మీలో కుటుంబ ప్రార్థన లేకుండా ఉన్నారో నాకు తెలియదు. Can you alter your building today? మీ యొక్క బలిపీఠమును మీరు సరి చేసుకుంటారా? Altar is very very important. బలిపీఠం అనేది ఎంతో ప్రాముఖ్యము. So firstly they built the altar. మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశానికి వచ్చిన తర్వాత వారు చేసినటువంటి పని ఏంటంటే బలిపీఠమును వారు తిరిగి పునర్నిర్మించారు. Secondly, రెండవది after 2 years of their coming back, they started building the temple. వారు చెర నుండి వచ్చిన 2 సంవత్సరాలు దాటిన తర్వాత దేవుని మందిరమును నిర్మించడము వారు ఆరంభించారు. So the temple was destroyed, the wall was destroyed, the city was destroyed, people taken to captivity because of their disobedience, because of their sin. వారు ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపమును బట్టి, ఇశ్రాయేలు చేసిన అవిధేయతను బట్టి యెరూషలేము పట్టణము కాల్చివేయబడింది, ప్రాకారములు కూలిపోయినాయి, దేవాలయము పడద్రోయబడింది.
Now first they built the altar. ఇప్పుడు మొట్టమొదటిగా వారు చేసిన పని ఏంటంటే బలిపీఠమును తిరిగి కట్టారు. Now they started building the temple. ఇప్పుడు వారు దేవాలయమును నిర్మిస్తా ఉన్నారు. We see that in Ezra chapter 3 verse 8, the second month of the second year after their arrival at the house of God in Jerusalem, under the leadership of Zerubbabel, they started building the temple. గమనించండి, యెషయా గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో వారు 2వ సంవత్సరం 2వ నెలలో షెల్తీయు కుమారుడైనటువంటి జెరుబ్బాబెలు యొక్క అధికార నాయకత్వం కింద వారు దేవాలయమును నిర్మించడం ఆరంభించారు. So if you alter your altar first, నీ యొక్క బలిపీఠాన్ని నువ్వు సరి చేసుకున్నప్పుడు, if you start building your life, నీ జీవితాన్ని నువ్వు తిరిగి కట్టుకున్నప్పుడు, enemy will not keep quiet. శత్రువు ఏమాత్రం కూడా ఊరుకునేవాడు కాదు. Israelites came and started building the altar. ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి బలిపీఠం కడతా ఉన్నారు. Then they are started building the temple. బలిపీఠం అయిన తర్వాత దేవాలయం నిర్మిస్తా ఉన్నారు. The enemies are coming there. ఇప్పుడు శత్రువులు వస్తా ఉన్నారు. What they do? వారు ఏం చేస్తున్నారు? They came to them who are building the house of God. దేవుని మందిరాన్ని నిర్మించే వారి దగ్గరికి శత్రువు వచ్చాడు. Ezra chapter 4 verse 2. యెషయా 4వ అధ్యాయము 2వ వచనము. They said, let us help you in building this temple. మీరు నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క మందిరములో మేము కూడా మీకు సహాయం చేస్తామని అన్నారు. So enemy will come. శత్రువు వస్తాడు. We also will build with you. మేము కూడా మీ పనిలో మేము మీకు సహాయం చేస్తాం. You must have the spirit of discerning that whether this person who is with me is the right person or a wrong person. ఈ వచ్చేటటువంటి వ్యక్తి సహాయం చేస్తా అన్నటువంటి వ్యక్తి ఆయన సరి అయినటువంటి వ్యక్తా లేకపోతే తప్పుడు వ్యక్తి అన్నటువంటి గ్రహింపు ఆ యొక్క వివేచన జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. Satan will not come with as our Sunday class children, they will not come like this or with horn, nothing. He will be coming like a light, like an angel of light. సాతాను ఏదో కొమ్ములు పెట్టుకొని లేకపోతే తోక పెట్టుకొని కొరలు పెట్టుకొని రాడు. సండే స్కూల్లో మనకు నేర్పించినట్లు కానీ వెలుగు దూతగా వాడు మోసపూరితంతో వస్తాడు. కప్పుగా రాదు. He will not come in darkness, but he will come like beautiful white light. సాతాను ఏదో నల్లగా ఉన్నటువంటి వ్యక్తిగా రాడు కానీ ఎంతో అందమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిగా మాయ చేసేటటువంటి వ్యక్తిగా వాడుస్తాడు. Oh, we are also worshiping your God. That's what they say. ఇక్కడ శత్రువులు ఏమంటున్నారు? మీ దేవుణ్ణి మేము కూడా ఆరాధిస్తున్నాము. We are also worshiping your God. మీ దేవుణ్ణి మేము కూడా ఆరాధిస్తున్నాము. We are also sacrificing. మేము కూడా మీ దేవునికే బలులు అర్పిస్తున్నాము. I also read Bible. నేను కూడా బైబిల్ చదువుతాను. I also go to church. నేను కూడా మందిరానికి వెళ్తాను. Can I come with you? నేను మీతో రావచ్చా? Young people, be careful. కనుక యవనస్తులారా జాగ్రత్తగా ఉండండి. Who is your friend? నీ స్నేహితుడు ఎవరు? Who is your company? నీవు ఎవరితో ఉంటున్నావు? So the enemies came. శత్రువులు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చారు. Since Zerubbabel and Joshua the high priest are the spiritually persons, they understood they are enemies, they have no part with us. గమనించండి, యెరుబాబెలు మరియు యెహోషువ ప్రధాన యాజకుడు ఇద్దరు కూడా ఆత్మీయమైనటువంటి వారు కాబట్టి వారు నేరుగా వారికి జవాబు చెప్పారు, మాతో మీకు ఎటువంటి పాలు లేదు అని చెప్పారు. Ezra chapter 4 verse 3 he says, you have no part with us. వారు అంటున్నారు మాతో మీకు ఎటువంటి పాలు లేదు అని చెప్తున్నారు. The moment you resist the enemy, ఏ క్షణానైతే నీవు శత్రువును ఎదిరించడానికి ప్రయత్నిస్తావో they will not keep quiet. శత్రువు ఏమాత్రము ఊరుకుండే వాడు కాదు. What they will do? వారు ఏం చేస్తారు? Ezra chapter 4. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం. Shall we read verse 4 all together please? ఎజ్రా 4వ అధ్యాయం 4వ వచనము అందరం కలిసి చదువుకుందామండి. Then the people around them set out to discourage the people of Judah and make them afraid to go on building. They made the people to be afraid to go on building. దేవుని మందిరం నిర్మించే విషయంలో వారికి ఇబ్బంది కలిగించి వారిని భయపెడతా ఉన్నారు. They will bring fear in you. నీలోనికి వారు భయం తీసుకొస్తారు. A kind of fear they will create. ఒకలాంటి భయమును భీతిని నీలో కలిగిస్తారు. Secondly, రెండవది, they will frustrate your work. They will frustrate your ways. నీ యొక్క మార్గమును నీ పనిలో వారు ఇబ్బంది కలిగించి నిన్ను కృంగదీసేటట్లు చేస్తారు. Verse 5 shall we all read together? 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 5 They hired counselors to work against them and frustrate their plans during the entire region of Cyrus, king of Persia, and down to reign of Darius, king of Persia. మంత్రులను లంచమిచ్చిరి. They brought the fear among them. వారి మధ్యలో భయమును భీతిని కలిగించారు. They frustrate their work. వారి కార్యములను వారి పనిలో ఇబ్బంది కలిగించారు. They brought the force to stop the work. వారు శత్రువులను సైన్యమును తీసుకొని వచ్చి ఆ పనిని ఆపించడానికి ప్రయత్నిస్తారు. Ezra chapter 4 verse 24 shall we all read together? ఎజ్రా 4వ అధ్యాయం 24వ వచనము. Verse 23. 23వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 4:23. ఎజ్రా 4:23 అందరం కలిసి చదువుకుందాం. As soon as the copy of the letter of King Artaxerxes was read to Rehum and Shemael the secretary and their associates, they went immediately to the Jews in Jerusalem and compelled them by force to stop. So they bring fear. వారు భయం తీసుకొస్తారు. They bring frustration. వారు ఇబ్బంది కలిగిస్తారు. They bring force
to stop the work. వారు సైన్యమును అధికారులను తీసుకుని వచ్చి పనిని ఆపు చేస్తారు. Now the people stopped building the building of the temple. దేవుని మందిరమును నిర్మించే ఆ పనిని ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు మానుకున్నారు. That's how enemy will come. అట్లు శత్రువు వస్తాడు. When you start building the altar, దేవుని బలిపీఠాన్ని కట్టడప్పుడు, when you start building your family, your life, నీ కుటుంబమును నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటా ఉన్నప్పుడు enemy will not keep quiet. శత్రువు ఊరుకుండేవాడు కాదు. Open your eyes. నీ కళ్ళు తెరిచి చూడు. See. చూడండి. Pray to the Lord. ప్రభు ప్రార్థన చేయండి. Lord will surely help. ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. But now the work of the Lord was stopped. అయితే ఇప్పుడైతే దేవుని మందిర నిర్మాణం యొక్క పని నిలిచిపోయింది. Till the second year of the reign of Darius the king of Persia. దర్యావేషు రాజు యొక్క పరిపాలనలో రెండో సంవత్సరం వరకు ఆ పని నిర్మాణం యొక్క పని ఆగిపోయింది. So the work was completely stopped. ఇప్పుడు దేవుని మందిరం యొక్క నిర్మాణ పని సంపూర్ణంగా ఆగిపోయింది. And the people are going and they were in their own work. ఇంకా మనుషులందరూ కూడా వెళ్ళి వారి సొంత పనుల్లో నిమగ్నం అయిపోయారు. They are building their own houses. వారు సొంత ఇండ్లను కట్టుకుంటా ఉన్నారు. They were doing in their own business. వారు సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. Nobody bothered about the temple of God. మధ్యలోనే నిలిచిపోయి ఆగిపోయినటువంటి ఆ దేవుని మందిరం పని గురించి ఎవరికి దిగులు లేదు, చింత లేదు. You have the satisfaction, full satisfaction in the temple of God, in the house of God. దేవుని మందిరంలో, దేవుని దేవాలయంలోనే సంపూర్ణమైనటువంటి సంతృప్తి మనకుంది. If you neglect the house of God, దేవుని మందిరాన్ని, ఇంటిని నిర్లక్ష్యపరిస్తే your life will be terrible. నీ జీవితము దారుణంగా మారిపోతుంది. Kindly read, go back to your home and read the book of Haggai chapter 1. Whatever they are doing, no satisfaction, no benefit, no blessing, they are toiling, finally they are not satisfied. గమనించండి, ఇంటికి వెళ్ళిన తర్వాత హగ్గై గ్రంథం 1వ అధ్యాయం చదవండి. వారు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ వారికి ఎటువంటి సంతృప్తి లేదు, ఎటువంటి సుఖము లేకుండా వారి జీవితము నిరాశతో నిండిపోయినది. They do not understand why my life is not a blessing. ఎందుకు నా జీవితము ఆశీర్వాదముగా లేదు అన్న సంగతిని గ్రహించలేకుండా ఉన్నారు. I am toiling. నేను శ్రమ పడుతున్నా, ప్రయాసపడుతున్నా, working very hard. ఎంతో కష్టపడి పనిచేస్తున్నాను. But the end of the month when I see my purse is ఖాళీ, చివరికి నెలాఖరులో చూస్తే నా పర్సు ఖాళీగా ఉంది. No satisfaction. ఎటువంటి తృప్తి లేదు. My loan is increasing, my bank balance is not increasing. నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగట్లేదు, కానీ నా అప్పుల భారం అది పెరిగిపోతా ఉంది. My spiritual life is not increasing, but it is decreasing. నా ఆత్మీయ జీవితం ఎదగట్లేదు, కానీ అది కృంగిపోతా ఉంది. Why? ఎందుకని? Because you have neglected the house of God. ఎందుకంటే నేను దేవుని మందిరాన్ని, దేవుని ఇంటిని నిర్లక్ష్యపరిచావు. But God is God of love. అయితే దేవుడు ప్రేమ స్వరూపించినాడు. God is God of blessing. దేవుడు ఆశీర్వాదములు కుమ్మరించే దేవుడు. Isn't a prophet Haggai to reveal, tell the people you are going in a wrong way. గమనించండి, మీరు తప్పుడు మార్గంలో వెళ్తున్నారన్న సంగతిని వారికి హెచ్చరించి బయలుపరచడానికి హగ్గై ప్రవక్తను దేవుడు వారి దగ్గరికి పంపించాడు. Ezra chapter 5. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయం. Chapter 1 and 2. Verse 1 and 2. ఎజ్రా 5వ అధ్యాయం 1-2 వచనాలు. Shall we all read together? అందరం కలిసి 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. Now Haggai the prophet, the Zechariah the prophet, a descendant of Iddo, prophesied to the Jews in Judah and Jerusalem the name of the God of Israel who was over them. Then Zerubbabel son of Shealtiel, Joshua son of Jodah, set to work to rebuild the house of God in Jerusalem, and the prophet of God were with them, helping them. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయం చేయవచ్చిరి. Prophet Haggai prophesied to Zerubbabel. హగ్గై ప్రవక్త యెరుబాయలుకు ఆయన ప్రవచనము చేశాడు. Go and build the temple. నువ్వు వెళ్ళి దేవుని మందిరము కట్టుము. Go and build the temple. వెళ్ళి దేవుని మందిరం నిర్మించుము. Then under the leadership of Haggai and Joshua the high priest, the people started building the temple. హగ్గై మరియు యెరుబాయలు మరియు ప్రధాన యాజకుడైనటువంటి యెషయా యొక్క యోషువ యొక్క నాయకత్వంలో ప్రజలు తిరిగి దేవుని మందిరం నిర్మించే పనిని పూనుకున్నారు. Again they started building the temple. తిరిగి దేవుని మందిరం యొక్క నిర్మాణము ఆరంభమైంది. 6th month they started building the temple. 6వ నెలలో వారు దేవుని మందిరం యొక్క నిర్మాణం యొక్క పనిని ఆరంభించారు. But when they are building the temple, వారు దేవుని మందిరం నిర్మిస్తా ఉండగా back of their mind still they have fear. మనసులో ఏదో ఒక స్థలాన వారికి ఇంకా భయము, భీతి ఉన్నది. First time when we started building, మొదటిసారి నిర్మాణం ఆరంభించినప్పుడు these people came and stopped us. శత్రువులు వచ్చి పని ఆపినారు. Now when they will come we do not know. ఇప్పుడు శత్రువులు ఏ సమయంలో వస్తారో మాకు తెలియదు. So again they came. మళ్ళా వారు వచ్చారు. They wrote in a different letter to the king now. ఇప్పుడు రాజుకు ఇంకొక ఉత్తరము ఫిర్యాదుగా వారు పంపిస్తున్నారు శత్రువులు. First time those people when they wrote the letter to the king, మొదటిసారి శత్రువులు రాజు
రాజుకు ఉత్తరం రాసినప్పుడు what they written? వారు ఏం రాశారు? Ezra chapter 4. ఎజ్రా 4వ అధ్యాయం. Ezra chapter 4. ఎజ్రా 4వ అధ్యాయం verse 13. 13వ వచనము. They are writing the letter, first letter. మొదటి ఉత్తరము రాజుకు శత్రువులు If they రాస్తున్నారు. build the temple, ఒకవేళ ఈ ప్రజలు దేవాలయంను కడితే they will not pay duty to you. వారు నీకు పన్ను ఇవ్వక ఉంటారు. So your khazana will be kali, కాబట్టి నీ ఖజానా ఖాళీ అయిపోతుంది పన్నులు రాక. because they are writing negative things. ఎందుకంటే వీరు శత్రువులు విరోధమైన సంగతులు వీరి గురించి రాస్తున్నారు. So they will not pay duty. కనుక వారు పన్నులు చెల్లించరు అని అంటున్నారు. Verse 14. 14వ వచనం. They will dishonor the king. వారు రాజును లోబడరు, రాజుకు లోబడరు. 15. 15వ వచనం. They will be very dangerous for you. వారు ఎంతో ప్రమాదకరమైనటువంటి వారుగా ఉంటారు, నీకు హాని చేయవారుగా ఉంటారు. Verse 16. 16వ వచనంలో You will have nothing. That means they may drive you out also. నిన్ను They will drive you out. Nothing you will have. నిన్ను త్రోసి వేసే వారిగా ఉంటారు. నీకు ఏది దిక్కు లేకుండా ఉంటావు నీవు అని రాజు. Because of that the temple construction was stopped. ఇలాగు రాసిన ఉత్తరాన్ని బట్టి ప్రజలు భయపడి దేవుని మందిరం యొక్క నిర్మాణ పనిని ఆపివేశారు. Now they started building. ఇప్పుడు మళ్ళీ దేవుని మందిరం యొక్క పనిని ఆరంభించారు. Now the people are writing the same letter to the king, saying a different way of writing the letter. ఇప్పుడు శత్రువులు ఆ పని ఆరంభించట చూచి తిరిగి వారు రాజుకు ఇంకొక ఉత్తరం రాస్తున్నారు. అయితే కొంచెం భిన్నముగా వారు These రాస్తున్నారు. people have started building the temple. ఈ ప్రజలు మళ్ళీ దేవుని మందిరం యొక్క పనిని ఆరంభించారు. But the way they written is entirely different. అయితే వీరు ఇప్పుడు రాస్తున్న విధానము, రాజుకు రాసే ఉత్తరం యొక్క విధానం వేరేగా ఉంది. Ezra chapter 5, kindly go and read in our home. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోనండి. They are writing, the king has given the order to build the temple. రాజు మందిరమును కట్టడానికి అనుమతి ఇచ్చాడు అని రాస్తున్నారు. They started building, but king gave the order to build the temple. రాజే మందిరమును నిర్మించమని చెప్పాడు అని వారు రాస్తా ఉన్నారు. Even the king told, okay, provide whatever they want for building. అంతేకాకుండా మీకు వీరి నిర్మాణం కొరకు కావాల్సిన వస్తు సామగ్రిని అంతటిని ఇవ్వండి అని whatever they taken from temple from Jerusalem also given back to them. యెరూషలేము నుండి కొల్ల సొమ్ముగా ఏదైతే మందిరం నుండి తీసుకుని వెళ్లారో ఆ సామగ్రి, ఆ వస్తువులన్నీ కూడా తిరిగి దేవుని మందిరానికి ఇవ్వండి అని చెప్పాడు రాజు. These are all written. ఇవన్నీ కూడా లిఖిత పూర్వకంగా ఉంటున్నాయి. Kindly check your records. కనుక మీరు మీ యొక్క పాత రికార్డులను మీరు తనిఖీ చేసి చూడండి అని చెప్పారు. The king checked the record. రాజు ఆ యొక్క రికార్డులన్నిటిని కూడా ఆయన చెక్ చేశాడు. It is true. అదంతా కూడా వాస్తవం. Now he writes the letter back to them. ఇప్పుడు ఆ రాజు మళ్ళీ ఉత్తరం రాస్తున్నాడు. Let them build. కనుక ఇశ్రాయేలు ప్రజలు వారు మందిరాన్ని కట్టనివ్వండి. Help them to build. వారికి కట్టడానికి మీరు సహాయం చేయండి. Provide whatever they needed. వారికి ఏమేమి వస్తువులు కావాలో అన్ని సమకూర్చండి. God will change the situation. దేవుడే పరిస్థితులను మార్చువాడై ఉంటున్నాడు. Lord is the Lord of change. దేవుడు మార్పును కలిగించువాడై ఉన్నాడు. Never worry about your life. నీ జీవిత విషయమై ఎన్నడూ దిగులు పడవద్దు. Go according to the word of God. దేవుని వాక్యానుసారంగా వెళ్ళుము. He is the God of blessing. ఆయన ఆశీర్వాదములకు He never curse you. ఆయన నిన్ను ఎన్నడూ శపించడు. He never curse you. ఆయన నిన్ను ఎన్నడూ శపించడు. But if you disobey, అయితే ఒకవేళ నువ్వు అవిధేయుడిగా ఉంటే surely he will curse. ఖచ్చితంగా నీ మీద శాపం వస్తుంది. Because he is the God of justice. ఎందుకంటే దేవుడు న్యాయమును నీతిని జరిగించువాడు. Now they have started building the temple. ఇశ్రాయేలు ప్రజలు మరలా దేవుని మందిరం యొక్క నిర్మాణమును ఆరంభించారు. Still they have the fear in their mind. ఆయన మనసులో ఎక్కడో ఒక మూలన శత్రువు గురించినటువంటి భీతి వారిలో ఉన్నది. When you have that kind of fear and frustration in your life, అటువంటి భయము, అటువంటి భీతి నీవు జీవితంలో కలిగి ఉన్నప్పుడు God sends the word of God to encourage you. దేవుడు తన వాక్యను నిన్ను హెచ్చరించడానికి కొరకు పంపిస్తాడు. Haggai to encourage. ఇశ్రాయేలు ప్రజలను ప్రోత్సహించడానికి 6th month he sent. హగ్గై ప్రవక్తను పంపించాడు 6వ నెలలో. 6th month he has sent. 6వ నెలలో పంపించాడు. After 1 month again the word of God came to Haggai encouraging you, go ahead, build the temple. మళ్ళా ఒక నెల అయిన తర్వాత దేవుని వాక్యం హగ్గైకి ప్రత్యక్షమై నువ్వు వెళ్ళి వారికి చెప్పు, బలము తెచ్చుకొని దేవుని మందిరం యొక్క పనిలో ముందుకు సాగండి అని చెప్పాడు. Along with హగ్గైతో పాటు Zechariah also was sent. Zechariah give the word of God to these people, encourage them so that they build the temple. దేవుని వాక్యము జకరియా ప్రవక్తకు కూడా వచ్చి, జకరి ప్రవక్తతో దేవుడు అన్నాడు, నువ్వు కూడా వారిని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను ప్రోత్సహించి దేవుని మందిరము పనిలో వారిని బలపరచుమని దేవుడు జకరియాకు ఆజ్ఞాపించాడు. 8th month he has sent. 8వ నెలలో ఆయనను పంపాడు. So Zechariah and Haggai were encouraging the people of God. అట్లు జకరియా మరియు హగ్గై ఇద్దరు కూడా దేవుని ప్రజలను మందిర నిర్మాణం విషయంలో ప్రోత్సహిస్తా ఉన్నారు. Zechariah chapter 1. జకరియా గ్రంథము 1వ అధ్యాయం verse 1. జకరియా గ్రంథము
ఒకటో అధ్యాయం. Shall we all read together? జకర్యా గ్రంథము 1:1. ఒకటో అధ్యాయం ఒకటో వచనం. అందరం In the 8th month of the second year of Darius, the word of the Lord came to prophet Zechariah, son of Berechiah, the son of Iddo. So 8th month, the word of God came to Zechariah. 8వ నెలలో జకర్యాకు దేవుని వాక్యము ప్రత్యక్షమైంది. Now Zechariah is encouraging the people of God, kindly build the temple. ఇప్పుడు జకర్యా దేవుని ప్రజలను ప్రోత్సహిస్తున్నాడు, దయచేసి మీరు మందిరం పనిని మీరు కొనసాగించండి, నిర్మించండి అని అంటున్నాడు. When they are building, as I said, since they are having that fear and frustration, when the people will come, when they will stop the work of God. ఇశ్రాయేల్ ప్రజల మనసులో అయితే శత్రువు గురించినటువంటి భీతి, భయం ఉంది. ఎప్పుడు మీరు వచ్చి మమ్మల్ని అడ్డుకుంటారు, మమ్మల్ని అభ్యంతరపరుస్తారు అనే భయం వాళ్ళు ఉన్నప్పుడు, that time Zechariah is saying, you were the object of cursing, but now God will make you object of blessing. అటువంటి భీతిలో, నిరాశలో, నిస్పృహలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు జకర్యా వారిని హెచ్చరించి వారిని ప్రోత్సహిస్తూ అంటాడు, మీరు శాపాస్పదముగా ఉన్నటువంటి మిమ్ములను దేవుడు ఆశీర్వాదాస్పదముగా మారుస్తాడని చెప్పాడు. Now he is explaining why they became the object of curse. ఇప్పుడు వర్ణిస్తా ఉన్నాడు, ఎందుకు మీరు శాపాస్పదముగా మారి ఉంటున్నారు అని. There are 3 things I want to bring about why they became the curse. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు శాపాస్పదముగా మారి ఉంటున్నారో దాని విషయమై 3 విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా, what is the reason becoming the curse? ఇలాగ వారు శాపగ్రస్తులుగా మారడానికి ఉన్నటువంటి కారణం ఏంటి? Secondly, రెండవది, what is the result of becoming the curse? ఇలాగ శాపగ్రస్తులుగా మారడాన్ని బట్టి వారికి ఉన్నటువంటి వారికి కలిగిన ప్రతిఫలం ఏంటి? Thirdly, మూడవది, how can you reverse this object of curse to object of blessing? ఇలాగూ ఈ యొక్క శాపగ్రస్తముగా ఉన్నటువంటి వారు ఆశీర్వాదింపబడిన వారుగా మారడము ఎలాగూ జరుగును, ఎలాగూ ఈ పరిస్థితిని తారుమారు చేయవచ్చు. If time permits, we will see the 4th point. ఒకవేళ సమయం అనుకూలిస్తే 4వ విషయాన్ని కూడా చూద్దాం. What is the reassurance given if I turn back to God? దేవుని వైపు మరలా నేను తిరిగి వచ్చినట్లయితే దేవుడు నాకు ఇచ్చేటటువంటి ధైర్యపు మాటలు ఏంటివి? Firstly, మొట్టమొదటిగా, what is the reason for them become object of curse? ఇశ్రాయేలు ప్రజలు శాపగ్రస్తులుగా మారడానికి ఉన్నటువంటి కారణం ఏంటి? They are the people of blessing. వారు నిజముగా ఆశీర్వదించబడినటువంటి వారు. The blessing of Abraham is theirs. అబ్రహాము యొక్క ఆశీర్వాదములు వారి సొంతము. Instead of blessing, they become the object of curse. ఇలా ఆశీర్వాదములు పొందడానికి బదులుగా వారు శాపాస్పదముగా శాపగ్రస్తులుగా మారి ఉంటున్నారు. Why? ఎందుకని? జకర్యా గ్రంథము chapter 1. 1వ అధ్యాయం. Zechariah chapter 1. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం. Verse 4. 4వ వచనం. Shall we all read together, please? 4వ వచనము అందరం కలిసి చదువుకుందాం. Do not be like your forefathers whom the earlier prophets proclaimed. This is what the Lord Almighty says. Turn from your evil ways and evil practices, but they would not listen or pay attention to me, declares the Lord. Because of their evil ways and evil practices. వారి యొక్క చెడు మార్గములను బట్టి, దుష్క్రియలను బట్టి వారు దేవుని నుండి దూరం అయిపోయారు. So the evil ways and evil practices, దుష్క్రియలు మరియు చెడు మార్గములు. So if your life is not a blessing, if your life is in trouble, kindly check your ways, kindly check your practices. గమనించండి, ఒకవేళ నీ జీవితంలో ఆశీర్వాదం లేకుండా శాపంతో ఒకవేళ నీ జీవితం నిండి ఉంటే నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకో. నీ జీవితంలో చెడు మార్గములు ఉంటున్నాయా, దుష్కార్యములు ఉంటున్నాయా? Why you are spiritually not maturing in your spiritual life? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎందుకు పరిపక్వత చెంది ఎదగలేకుండా ఉంటున్నావు? Why physically your life is not a blessing to you and your family? నీ యొక్క జీవితము, నీ కుటుంబము నీకు అనేకులకు ఆశీర్వాదంగా ఉండలేకపోతుంది. The reason is your evil ways and your evil practices. దీనికి ఉన్నటువంటి కారణం ఏంటంటే నీవు నీ యొక్క దుష్కార్యములు, నీ చెడు మార్గములను బట్టి. What is the result of that disobedience? ఈ రీతిగా అవిధేయతలో జీవించి పాపములో జీవించిన కారణాన్ని బట్టి కలిగే పరిణామం ఏంటి, ప్రతిఫలం ఏంటి? The result of your curse. నీ యొక్క శాపమును బట్టి నీకు కలిగే ప్రతిఫలం ఏంటి? Zechariah chapter 1. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం. Verse 2 and 3. 2, 3 వచనాలు. Shall we all read together? అందరము 2, 3 చదువుకుందామండి. The Lord was very angry with your forefathers. Therefore, tell the people, this is what the Lord Almighty says. Return to me, declare the Lord Almighty. I will return to you, says the Lord Almighty. Lord withdrew his presence. దేవుడు తన సన్నిధిని వారి నుండి దూరం చేశాడు. Withdraw his presence. తన సన్నిధిని
ఇశ్రాయేలు ప్రజల నుండి దూరం చేశాడు. So because of their evil ways, God cannot live with them. వారు చేస్తున్న దుష్కార్యాలను బట్టి, చెడు మార్గములను బట్టి దేవుడు వారి మధ్యలో Lord సంచరించలేడు. said, my presence will go with you. దేవుడు అన్నాడు, నా సన్నిధి మీతో కూడా ఉండును. Because of their sin, God's presence was left. దేవుడు వారి యొక్క అవిధేయతను బట్టి, పాపమును బట్టి దేవుని సన్నిధి వారి నుండి దూరం అయిపోయింది. దేవుని సన్నిధిని వారు In కోల్పోయారు. the Old Testament, the Spirit comes and Spirit goes. పాత నిబంధనల కాలములో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి The వెళ్ళిపోయేవాడు. glory of God will come and glory of God will go. పాత నిబంధన దినాల్లో దేవుని మహిమ వచ్చేది, దిగి వచ్చేది, మళ్ళీ దేవుని మహిమ తిరిగి వెళ్ళిపోయేది. Samson, when he sinned against God, the Spirit of God left him. సంసోను దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు దేవుని ఆత్మ ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. When Saul the king disobeyed, the Spirit of God left and evil spirit filled. గమనించండి, సౌలు దేవునికి అవిధేయుడైనప్పుడు దేవుని ఆత్మ ఆయనను విడిచిపెట్టాడు. దేవుని నుండి ఇంకొక దురాత్మ ఆయన దగ్గరకు So when వచ్చింది. the people of God were sinning, the Spirit of God leaves them. దేవుని ప్రజలు దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు దేవుని ఆత్మ వారిని విడిచి But the New వెళ్తాడు. Testament period, అయితే నూతన నిబంధన when you కాలంలో accept the Lord Jesus Christ as your personal Savior, యేసు ప్రభువారిని నీ యొక్క సొంత వ్యక్తిగత రక్షకుని the అంగీకరించినప్పుడు Spirit of God is sealed in us. దేవుని ఆత్మ చేత మనం ముద్రించబడుచున్నాం. Spirit of God comes inside. దేవుని ఆత్మ మనలోనికి వస్తాడు. Because we are the temple of God. ఎందుకంటే మనం దేవుని ఆలయం ఉంటున్నాం. When you build our temple holy, మన యొక్క దేవాలయమును మనం పరిశుద్ధముగా మనం కట్టుకున్నప్పుడు Holy Spirit of God is sealed in us. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ముద్రించబడతాం. But when you grieve the Spirit, దేవుని ఆత్మను దుఃఖపరిచినప్పుడు, when you quench the Spirit, ఆత్మను మనం చల్లార్చినప్పుడు, when you put off the Spirit of God, దేవుని ఆత్మను మనము తీసివేసినప్పుడు, Spirit of God will not leave us. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోడు. But you are silencing the Spirit of God not to work in your life. అయితే దేవుని ఆత్మ మన జీవితంలో పని చేయకుండా దేవుని ఆత్మను మనము మౌనముగా ఉండేటట్లు Spirit చేస్తున్నాం. of God will be grieved in you. దేవుని ఆత్మ మన యందుంటూ ఆయన దుఃఖముగా He ఉంటాడు. will be very, very sad. ఎంతో విచారంతో ఉంటాడు. When you do a mistake, how do your father or mother feels? ఒకవేళ మీరు తప్పు చేసినప్పుడు మీ తల్లిదండ్రులు ఎలాగో వారు అనుభూతి చెందుతారు. When you grow certain age, they were not able to do anything. ఇంకా కొంత పెద్దగా అయిన తర్వాత వారు ఏమి చేయలేని పరిస్థితులు They ఉంటారు. are small. When they are small, ఎప్పుడైతే వారు చిన్నగా ఉంటారో one turn is sufficient. ఒక చెవు ఒకసారి వింటే చాలు. చిన్న పిల్లలు When they grow slightly, కొంచెం పెద్దగా అయిన తర్వాత one slap is sufficient. ఒక చంపదెబ్బ సరిపోతుంది. When they grow above, ఇంకా కొంచెం పెద్దగా పెరిగితే your life you take care. ఇక నీ జీవితం నీవే చూసుకో. Isn't it? అంతే కదండి. Exactly the Spirit of God. దేవుని ఆత్మ విషయంలో కూడా అదే When you are జరుగుతుంది. small, He gives slap. ఒక చిన్న ఉన్నప్పుడు ఆయన ఒక దెబ్బ కొడతాడు Correct you. నిన్ను సరి But చేయడానికి. keep on sinning. Oh, let him go whatever the way. ఇంకా పాపం చేస్తూనే పాపంలోనే కొనసాగిపోతా ఉంటే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు ఇంకా ఆయన మార్గం ఆయనకి But the ఇష్టంగా Spirit of వెళ్ళిపోయింది. God will be grieving. Ayyo, my son is going out. My daughter is going out. ఆయన నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటూ ఆయన మూలుగుతూ ఆయన విచారంతో ఉంటాడు. నా కుమారుడు ఎందుకు ఇలాగ పాపంలో జీవిస్తున్నాడు, నాకు దూరంగా It is వెళ్ళిపోతున్నాడు. equivalent to withdrawing the presence of God. దేవుని యొక్క సన్నిధి మన నుండి దూరం అయిపోయడానికి అది When the God is with us, who can come against us? మనకు దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు? When God is not with us, who can save us? దేవుడు మన పక్షమున లేకపోతే అటువంటి సమయంలో మనల్ని రక్షించగలవాడు ఎవరు? Now God is withdrawn His presence from the people దేవుడు of God. ఇశ్రాయేలు ప్రజల నుండి తన సన్నిధిని దూరపరిచి So ఉంటున్నాడు. firstly, He withdrew His presence. మొట్టమొదటిగా దేవుడు తన సన్నిధిని ఇశ్రాయేలు ప్రజల నుండి దూరం చేశాడు. Secondly, రెండవది He withheld His mercy. తన యొక్క కనికరమును ఆయన వారికి అనుగ్రహించకుండా ఉన్నాడు. Zechariah chapter 1, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం verse 12. 12వ Shall we వచనం. all read together? అందరం కలిసి 12వ అధ్యాయం 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటున్నాం. Then the angel of the Lord said, Lord Almighty, how long will you withhold mercy from Jerusalem? How long you withhold the mercy? యూదా పట్టణం మీద కోపగించుకుందువు, ఇక ఎన్నాళ్ళు కనికరింపకుందువు. How long you will withhold mercy? ఎంత కాలము నువ్వు కనికరింపకుండా ఉంటావు? He not only withdrew His presence, ఆయన తన సన్నిధిని వారి నుండి దూరం చేయటం మాత్రమే He withheld కాదు, mercy also. కనికరమును కూడా వారికి దూరం చేశాడు. He is a merciful God. ఆయన దేవుడు కనికరం He is గలవాడు, a compassionate God. ఎంతో జాలి గల దేవుడు, He is a loving God. ఎంతో ప్రేమ గలవాడు. Now He is withdrawing all those things. ఇప్పుడు ఆ కనికరము, జాలి, ప్రేమ, సన్నిధిని అంతటినీ ఇశ్రాయేలు He ప్రజలకు is దూరం withholding చేస్తున్నాడు. all those things. వాటన్నిటిని వారికి దూరంగా చేస్తున్నాడు. Why? ఎందుకని? Disobedience, అవిధేయత, evil ways, evil దుర్మార్గములు, practices. చెడు కార్యములు. Thirdly,
మూడవది, if you read from 18th verse onwards, 18వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్తే there is a horn. It talks about the horn. అక్కడ ఒక కొమ్ము గురించి 4 మాట్లాడుతున్నాడు. horns he is talking అక్కడ about. 4 కొమ్ముల గురించి The 4 మాట్లాడుతున్నాడు. horns talks about 4 kings. ఈ 4 కొమ్ములు 4 రాజులకు సాదృశ్యంగా ఉంది. War was sent against the people. ఇశ్రాయేలు ప్రజలకు మీదికి దేవుడు యుద్ధమును Oh, people, సైన్యములను God పంపాడు. will send the people against you. మనుషులను దేవుడు నీకు విరోధముగా లేపుతాడు. Oh, war came against them. ఇశ్రాయేలు ప్రజలకు విరోధముగా రాజులు తలెత్తారు. Why? ఎందుకని? Evil ways, దుష్మార్గములు, evil practices. దుష్కార్యములు. 4th result, 4వ పరిణామము. Zechariah chapter 2 జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం verse 5. 5వ వచనం. Shall we all read together? 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. And I నేను myself దాని will be చుట్టూ the wall అగ్ని of fire around ప్రాకారముగా it, ఉందును. declares the Lord. I నేను will దాని be his మధ్యన glory. నివాసినై Verse- మహిమకు కారణముగా ఉందును. Verse ఇదే 4, యెహోవా please. వాక్కు. Verse 4. క్షమించండి 4వ వచనము. And said to him, run, tell the young man, Jerusalem will be a city without walls because of the great numbers of men and livestock in ప్రకారము లేని the city become without wall. ఆ యొక్క పట్టణము ప్రాకారం లేని పట్టణముగా Wall ఉండును. talks about the protection. ఈ యొక్క ప్రాకారములు కాపుదల భద్రకు గుర్తుగా ఉన్నాయి. Now the city will become city without wall. ఈ యొక్క పట్టణము ప్రాకారము లేని పట్టణముగా This is మారిపోతుంది. the result of your curse. ఇదే శాపం వలన కలిగే పరిణామం. He withdrew his presence. దేవుని సన్నిధి దూరమైపోతుంది. He withheld his mercy. తన కనికరమును ఆయన మరుగుపరిచాడు. War was sent against the people. దేవుడు సైన్యములను యుద్ధములను వారి మీద The పంపాడు. city became wall without wall. పట్టణము ప్రాకారం లేని పట్టణముగా మారిపోయింది. That is the result of their disobedience. ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయతను బట్టి వారికి కలిగినటువంటి ప్రతిఫలం ఇది. So we saw the reason for their curse. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు వారు శపించబడ్డారో దానికి ఉన్న కారణాన్ని చూశాము. Evil ways and evil practices. వారు చేసినటువంటి దుష్కార్యములు మరియు వారు పాటించిన Secondly, చెడు we saw the మార్గములను బట్టి, result of their curse. ఈ యొక్క శాపము వారికి వచ్చిన దాన్ని బట్టి వారికి కలిగినటువంటి పరిణామం ఏంటో కూడా చూసాము. Thirdly, మూడోది how చూస్తున్నాం. can we reverse this curse to ఈ blessing? యొక్క శాపములను ఆశీర్వాదములుగా ఎలాగూ మార్చగలము? How can we turn this? ఈ వీటిని ఎలాగూ తారుమారు చేయగలము? శాపమును ఆశీర్వాదముగా దీవెనగా ఎట్లు మార్చగలము? Zechariah chapter 3. జకరియా గ్రంథము 3వ అధ్యాయము. Zechariah chapter 3 జకరియా 3వ అధ్యాయము verse 6. 6వ వచనం. Shall we all read together? అందరము 6వ వచనం చదువుకుందామండి. The angel, అప్పుడు 6 and 7. 6, 7 కలిసి The angel చదువుకుందాం. of the Lord gave this అప్పుడు యెహోవా charge దూత to Joshua. This is what the Lord Almighty says. If you walk in my ways and keep my requirement, then you will govern my house and have charge of my courts, and I will give you a place among these standing here. So what is the, how can we reverse? ఎలాగో శాపమును ఆశీర్వాదముగా మార్చగలము? Reverse your way. నీ యొక్క మార్గములను నువ్వు మార్చుకోవాలి. Repent. మారు మనసు పొందాలి. Return to God. దేవుని వైపు మరలా తిరిగి రావాలి. That's what we read in Zechariah chapter 1 verse 3. Return to me, I will return to you. అందుకొరకే జకరియా 1వ అధ్యాయం 3వ వచనంలో నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. Verse 5, 6 he says they have repented. 6వ వచనంలో చూసినట్లయితే వారు మారు మనసు పొంది ఉంటున్నారు. So you repent for your sin. మీ పాప విషయమై మీ Return to God. దేవుని వైపు మరలండి. Then your curse will be reversed into blessing. అప్పుడు మీ యొక్క శాపము ఆశీర్వాదముగా మారుతుంది. What kind of blessing you will receive when you repent? మారు మనసు పొందినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు ఎటువంటి ఆశీర్వాదమును మనం పొందుతాము? Just we'll finish in 1 minute. ఒక నిమిషంలో ముగించుకుందాం. Zechariah chapter 1 జకరియా గ్రంథం 1వ అధ్యాయము verse 16. 16వ వచనం. Shall we all read together? అందరము 1:16 చదువుకుందామండి కలిసి. Therefore this is what the Lord కాబట్టి Almighty says, I will return to Jerusalem with mercy, and there my house will be rebuilt, and the measuring line will be stretched out for Jerusalem, declares the Lord Almighty. శిల్పకారులు నూలు Verse 17 also. 17వ వచనం కూడా చదువుకుందాం. Proclaim further, this is what the Lord Almighty says, my towns will again overflow with prosperity, and the Lord will again comfort Zion and choose Jerusalem. ఓదార్చును యెహోవా ఆయన ఇకను కోరుకును. When you return, I will return to you. నీవు నా వైపు తిరిగిన ఎడల నేను నీ వైపు తిరుగుదును. Secondly, రెండవది verse 16, 16వ వచనం. I will rebuild. నేను దాన్ని మరలా తిరిగి కట్టెదను. Thirdly, మూడవది verse 16, 16వ వచనం. I will restore my peace. నా యొక్క సమాధానమును నేను తిరిగి అనుగ్రహించెదను. Fourthly, నాలుగవది I will re-establish my nation. నా యొక్క దేశం నేను తిరిగి నిలబెట్టెదను, I will give you స్థాపించెదను. back. నేను మరలా ఇచ్చేస్తాను. I will give my blessing to you. నా ఆశీర్వాదం నేను మీకు ఇస్తాను. What can you do? అప్పుడు నువ్వేం చేయగలవు? Repent.
దానికి నువ్వేం చేయాలంటే repent for your sin. పశ్చాత్తాపడాలి. Why పాప today- విషయమై why today this పశ్చాత్తాపడాలి. gathering? ఎందుకు ఈ దినమున ఈలాగ మనం కూడి To వచ్చాం? remember the faithfulness of God. దేవుని యొక్క విశ్వాసతను నమ్మకత్వాన్ని జ్ఞాపకం Though చేసుకోవాలి. we were unfaithful, our Lord is faithful. మనము అపనమ్మకంగా ఉన్నప్పటికీ మన దేవుడు How నమ్మకమైన long వాడు. you will be unfaithful to this great God? ఇంత గొప్ప దేవునికి ఎంతకాలం నువ్వు నమ్మకస్తుడుగా జీవిస్తావు? 18 years of faithfulness to this El Shaddai. ఎల్ షదాయి విషయంలో దేవుడు 18 సంవత్సరాలు తన యొక్క నమ్మకత్వాన్ని కనపరుస్తూ వచ్చాడు. According to your age, that many years of faithfulness to God. నీ యొక్క వయసును బట్టి అన్ని సంవత్సరాలు, నీ వయసు ఎంతో అన్ని సంవత్సరాల యొక్క నమ్మకత్వాన్ని దేవుడు నీ ఎడల కనపరిచాడు. He is the God of blessing. ఆయన ఆశీర్వాదములు కుమ్మరించే దేవుడు. You are the blessing. నువ్వు ఆశీర్వాదముగా ఉండాలి. How did we receive this blessing? ఈ ఆశీర్వాదమును ఎట్లా పొందుకున్నామండి? We'll read this verse and then close. ఈ యొక్క వచనాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. Galatians chapter 3. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. Galatians chapter 3. గలతీ 3వ అధ్యాయం Verse 13 and 14 shall we all read together. 13, 14 కలిసి చదువుకుందామండి. గలతీ 3వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం కలిసి చదువుకుందాం. Christ redeemed us from the curse of the law by becoming a curse for us. For it is written, cursed is everyone who is hung on a tree. He redeemed us in order that the blessing given to Abraham might come to the Gentiles through Christ Jesus, so that by faith we might receive the promise of the Spirit. We become the children of God. We become the children of God. మనము దేవుని పిల్లలమవుచున్నాము. We become the children of Abraham. అబ్రహాము యొక్క సంతతిగా We మార్చబడుతున్నాం. were cursed people. ఒకప్పుడు శాపగ్రస్తులము. We were away from God. ఒకప్పుడు దేవుని నుండి దూరముగా We were ఉంటిమి. far away from God. ఎంతో దేవుని నుండి దూరముగా ఉంటిమి. Jesus Christ became the curse for us. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకే శాపగ్రహి అయ్యాడు. He took the curse on him ఆయన మన శాపమును తన మీద so వేసుకున్నాడు. that we may become a blessing. తద్వారా మనము ఆశీర్వదించబడిన వారిగా మారాలని. Are you a blessing today? ఇది నన్ను ఆశీర్వాదంగా ఉంటున్నావా? Or still you are in curse? లేకపోతే ఇంకా శాపములోనే ఉంటున్నావా? Search your heart. నీ హృదయాన్ని పరీక్షించుకో. Search your heart. నీ హృదయాలను పరీక్షించుకో. Search your ways. నీ మార్గములను పరిశోధించుకో. Search your practices. నీవు నీ యొక్క పద్ధతులను పరిశోధించుకో. If you are still in sin, నువ్వు ఇంకా పాపములోనే ఉన్నట్లయితే He has withdrawn His presence. నీ నుండి తన సన్నిధిని దూరపరిచి He ఉంటున్నాడు. withheld His mercy. తన యొక్క కనికరం నీకు దూరం చేశాడు. He is sending the war against you. నీకు విరోధముగా యుద్ధములను పంపిస్తాడు. You become a city without wall. నీవు ఒక పట్టణము ప్రాకారము లేని పట్టణముగా మారతావు. Repent. కాబట్టి నువ్వు మారు మనసు పొందు. Return to Him. దేవుని వైపు మరలా తిరిగిరా. He will restore your life. ఆయన నిన్ను సమకూరుస్తాడు. నీ May the Lord జీవితాన్ని bless these సరిపిస్తాడు. words. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. So that we may turn from curse to blessing. అలాగున మనము శాపము నుండి దేవుని యొక్క ఆశీర్వాదము దీవెన వైపు మరలుము గాక. What are all the benefits of being a blessed people? ఆ దేవుని ద్వారా ఆశీర్వదించబడినటువంటి వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదముల వలన ఉండే ధన్యతలు ఏంటివి? After a break we will see. కొంతకాల విరామం అయిన తర్వాత మనం May the Lord చూసుకుందాం. bless these words. ప్రభు ఈ మాటలను ఈ వాక్యమును దీవించును గాక. Shall we pray?